వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. ఏలూరు జిల్లా చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు. చింతలపూడి పట్టణంలో సాయి స్ఫూర్తి హాస్పిటల్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ అభ్యర్థి కంబం విజయరాజు కోటగిరి శ్రీధర్ బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుని పరిపాలన సాగించడానికి తన వంతు కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ బోర్డు వెంకటేశ్వరరావు, మందలపు సాయిబాబా, జెడ్పీటీసీ నీరజ, ఎంపీపీ రాంబాబు, సుబ్బారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండలంలో చింతలపూడిలోని వెలమపేట, వెంకటాద్రిగూడెం, వెంకటాపురం, గచ్చపర్ల పంచాయతీలలో 1,54,00,000 రూపాయలతో నిర్మించిన భవనాలను మరియు వంతెనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. 2024 ఎలక్షన్ కి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వై నాట్ 175కి పనిచేయడానికి సిద్ధం అని ఈరోజు అందరం కలిసిన తర్వాత ఇక్కడ ఉన్న అందరూ కలిసి రావడం చూసి వై నాట్ 175 కాదు, నో డౌట్ 175 అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చింతలపూడి నియోజకవర్గంలో గతంలో 40,000 మెజార్టీ రావడం జరిగింది. ఈసారి వై నాట్ 50,000 అనే మాట అందరి మాట వింటున్నాము. తప్పకుండా ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో, ఈ 2-3 జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో ఉండబోతుంది మెజారిటీ విషయంలో. ఇక్కడ అన్ని రకాలుగా అన్ని సర్వేల్లో కూడా చింతలపూడి నియోజకవర్గం మొట్టమొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గెలుపు గ్యారంటీ అన్న విషయం మనకి స్పష్టంగా కనపడుతుంది. అది ఈ వచ్చే 2 నెలల్లో ప్రతి కార్యకర్త కూడా అదే విధంగా కష్టపడి ఆ గెలుపునల్లా టాప్ నెంబర్ 1 స్థాయిలోకి తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.